ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రీసెంట్గా మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి ఒక వీడియో చేయడం జరిగింది. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. అండ్ సో కాంపౌండ్లో కనుక మీరు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే సో దాని మీద వచ్చేటువంటి రిటర్న్స్ మీరు అమేజింగ్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇందులో అసలు కాంపౌండింగ్ అనేది ఎలా జరుగుతుంది, సో అసలు ఎంత పెడితే ఎంత రిటర్న్స్ మనకి వస్తాయి, ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో మ్యూచువల్ ఫండ్స్ ఏఐఎఫ్ అదేవిధంగా పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ సాల్మన్ బోనిగల్ గారు ఉన్నారు. సో వారి మాటలోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి రాజీవ్ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాండి, దేవుడి వల్ల. యా సార్, మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏమంటారు? అండ్ సో స్టాక్ మార్కెట్లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు ఎలా వర్క్ అవుతూ ఉంటుంది? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. అవును, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు అన్నారు. రాజీవ్ గారు చూడండి, మ్మ్. కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలాగా మనం ట్రై చేద్దాం. ప్లీజ్ చూడండి, ఇప్పుడు రూల్ ఆఫ్ 72 అని ఒకటి ఉంది. అవును, అంటే 72ని మనకు వచ్చే రిటర్న్ తో డివైడ్ చేస్తే ఎన్ని సంవత్సరాలకి డబ్బు డబుల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎఫ్డీలో ఎంత వస్తుందండి మనకి? అరౌండ్ మనకి ఇప్పుడు తగ్గిపోయింది సార్, 5.5 అనుకోవచ్చేమో, 6%. 7 అనుకోండి, సరే ఎక్కువ చెప్దాం మనం, 7 అనుకోండి. Okay. అంటే ట్యాక్స్ తీసేస్తే 5.5, మీరు అన్నట్టు 30% స్లాబ్ లో ఉన్న వాళ్ళు తీస్తే 5. సరే, కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఇస్తున్నాయంటే 7 అనుకోండి. సరే, 72 డివైడెడ్ బై 7, నేను ఇంకెక్కువ ఇస్తున్నాను. 72 డివైడెడ్ బై 7% ఎఫ్డి వస్తుంది. 10 సంవత్సరాలకి డబ్బు డబల్. అవును, సపోజ్ 30 ఇయర్స్, మీకు 30 ఇయర్స్ అండి రాజీవ్ గారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, 10 లక్షలు మీ దగ్గర ఉన్నాయి. 40 ఇయర్స్ కి అంటే 10 సంవత్సరాలకి డబ్బు డబుల్ అయింది. ఎఫ్డీలో పెడితే మీరు 40 ఇయర్స్ కి 20 లక్షలు అవుతుంది. అవును, 50 ఇయర్స్ కి 40 లక్షలు, 40 లక్షలు, 60 ఇయర్స్ కి 80 లక్షలు అవుతుంది. ఓకే, డబల్. ఓకే, డబుల్ డబుల్, ప్రతి 10 ఏళ్ళకి డబుల్ అవుతుంది. 30 ఏళ్ళప్పుడు మీ దగ్గర 10 లక్షలు ఉంటే 40కి ఎఫ్డీలో సేవ్ చేస్తే, అంటే డిపాజిట్ చేస్తే 60 సంవత్సరాలకి మీ డబ్బు 80 లక్షలు అవుతుంది. ఓకే, 7% తో. అంటే మనం ఇంకా ట్యాక్స్లు అవేం తీయలేదు. అజ్యూమింగ్ మనం ఇప్పటి నుంచి 30 ఏళ్ల పాటు 7% ఉంది అనుకుంటే, జనరల్ గా దేశం ఎంత అభివృద్ధి చెందితే ఆర్థికంగా వడ్డీ రేట్లు అంత తగ్గుతాయి. అవును, అయినా ఇది అర్థం కావటం కోసం కాబట్టి ఈ ఉదాహరణ చెప్తున్నాను నేను. ఓకే, 60 ఏళ్ళు వచ్చే వరకు 10 లక్షలు మాత్రమే, 10 లక్షలు వచ్చి 80 లక్షలు అవుతుంది. అవును, ఇప్పుడు నేను మీకు సూటిగా అడుగుతున్నాను రాజీవ్ గారు, చెప్పండి. సెన్సెక్స్, మీరు కావచ్చు, మన ఎపిసోడ్ చూసే వ్యక్తులు ఎవరైనా సరే, సెన్సెక్స్ రిటర్న్స్ సిన్స్ ఇన్సెప్షన్, అంటే సెన్సెక్స్ స్టార్ట్ అయింది 79, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 45 సంవత్సరాలు, 46 సంవత్సరాలు. అవును, మీరు రిటర్న్స్ చూడండి, అరౌండ్ 18.6% ఇవ్వడం జరిగింది ఉంది. సరే, నేనేమంటున్నానంటే 18 తీసుకోవద్దు, 12%. అందులో కూడా తక్కువ, 12%. ఎఫ్డీలోనే ఎక్కువ తీసుకున్నాను, అవును, ఇక్కడ తక్కువ తీసుకున్నాను. ఓకే, 12% వచ్చింది అనుకోండి. నిఫ్టీ రిటర్న్స్ సిన్స్ ఇన్సెప్షన్ అని గూగుల్లో మీరు టెక్స్ట్ చేయండి, చూసే వ్యూవర్స్ ఎవరైనా అరౌండ్ 12 to 14% కంఫర్టబుల్ గా నిఫ్టీలో వచ్చినాయి. అవును, ఒక సంవత్సరం ఎక్కువ కావచ్చు, ఒక సంవత్సరం యావరేజ్ గా చెప్తున్నాను నేను. అవును, సో అది కూడా 12% అనుకో. ఓకే, ఇప్పుడు 72 డివైడెడ్ బై 12, రూల్ ఆఫ్ 72 అంటే 72 డివైడెడ్ బై 12 అంటే 6 ఇయర్స్ కి డబ్బు డబల్. అవును, మీరు 30 ఇయర్స్ లో 10 lakhs ఉన్నాయి, 36 కి 20 lakhs, 42 కి అగైన్ 40 lakhs, 48 కి 80 lakhs, 80 lakhs, 54 కి 1.60 అంటే 1,60 లక్షలు. అవును, 60 ఇయర్స్ కి 3.2 crores, 3,20 లక్షలు. అవును, ఇది పవర్ ఆఫ్ కాంపౌండ్. ఇక్కడ 80 లక్షలు, అక్కడ 3.2 crores అయిపోయింది. అంటే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పర్సంటేజ్ లో మీకు వచ్చింది 5% డిఫరెన్స్. అవును, డబ్బులో మీరు క్యాల్కులేట్ చేసుకుంటే 12% తో ప్రతి 6 ఏళ్ళకి డబ్బు డబుల్ అవుతుంది. అవును, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎంత తక్కువ పెడుతున్నాం అన్నది కాదు, ఎంత లాంగ్ ఉన్నాం అన్నది. వారెన్ బఫెట్ గారు
65 ఏజ్లో ఆయన $84 బిలియన్ సంపద సృష్టించబడింది దానికంటే ఈక్విటీస్లో ఎప్పుడు కూడా డబ్బు పెట్టిన తర్వాత వెయిట్ చేస్తే మిక్కిలి ఈక్విటీస్ అనే కాదు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎట్లా వర్కౌట్ అవుతుందంటే ఎన్ని సంవత్సరాలు డబుల్ అవుతుంది అన్నది మనం తెలుసుకుంటాం కదా. టైం ఇవ్వాలి. అందుకే నేను మీ ద్వారా ఏం చెప్తున్నానంటే రాజు గారు, యూత్ బఫెట్ గారికి లేనిది మీకున్నది ఏజ్. యూత్ ఈక్విటీస్లోకి వచ్చి కంపెనీస్లో ఓనర్స్ అయ్యి అంటే సిస్టమేటిక్గా రండి, ఏది పడితే అది ట్రేడింగ్ అవి కాదు, సిస్టమేటిక్ వచ్చి వెయిట్ చేయగలిగితే వీక్లీ సంపద సృష్టించుకోవచ్చు. ఓకే. రెండవ ఎగ్జాంపుల్, ఇప్పుడు 10 లక్షలు ఉండకపోవచ్చు ఆబ్వియస్గా. సరే మీకు ఈ రోజులో 30,000 వచ్చే వ్యక్తి అయితే ఉన్నారు కదా, మినిమం 10,000 నెల నెల కట్టుకోవడం. సిప్ కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవుతుంది. అవును. అంటే మొదటి నెల పెట్టిన 10,000 6 సంవత్సరాల తర్వాత 20 అవుద్ది. రెండో నెల పెట్టిన 10,000 6 దీనికి అంటే దీనికి ఫార్ములా ఉంటుంది. సామాన్యమైన ప్రజలకు అర్థం కావడానికి నేను ఇలా చెప్తున్నాను. చక్కగా వివరించారు. సో చూడండి, మన రాజీవ్ గారు చెప్పండి, 30 ఏళ్ళు ఉన్న వ్యక్తి నెలకి 10,000 ఎఫ్డీలో పెడుతున్నారు. అంటే 7%. ఇది కూడా 30 ఏళ్ల పాటు 7% ఉంటుంది అనుకుంటే 30 సంవత్సరాలు అతను కడితే 36 లక్షలు కడతాడు. అయితే 7% లెక్కేస్తే 1,18,00,000 వస్తుంది. సిప్ క్యాల్కులేటర్ అని ఉంటుంది, లేదంటే మీరు మన బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఫార్ములా ప్రకారం ఏం చేసుకోవచ్చు. అది కాంప్లికేటెడ్, మన కామన్ మ్యాన్ కి అర్థం కావాలంటే సిప్ క్యాల్కులేటర్ గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. సిప్ క్యాల్కులేటర్ ప్లే స్టోర్ లో 36 లక్షలకి 7% లెక్కేస్తే 1,18,00,000. అదే ఎఫ్డి రేట్లు తగ్గిపోతూ ఉంటాయి. అయితే అదే మీరు ఈక్విటీస్ లేదా 12% వచ్చే దగ్గర, అది గోల్డ్ లో రాకపోవచ్చు 12%, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదంటే ఈక్విటీస్ కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్లు కావచ్చు, ఎనీ ఇన్స్ట్రుమెంట్ విచ్ గివ్స్ 12% అయితే నెలకు 10,000 సేమ్ 30 years పెట్టుకుంటే మీరు 36 లక్షలు పే చేస్తారు, 3,10,00,000 వస్తుంది. సో నేనేం చెప్తున్నానంటే గ్యారంటీ కావాలి, తక్కువ వస్తుంది. అవును, మీకు గ్యారంటీడ్ అవును తక్కువ వస్తుంది. ఎంత తక్కువ వస్తుందంటే గ్యారంటీడ్ కోరుకుంటే 7% అన్నాం కదా, అదే 30% స్లాబ్ తీస్తే 5.5 కదా. అవును. ఇన్ఫ్లేషన్ ఎంత 6 to 7 ఉంది కదా. అవును. అంటే -1. మీ డబ్బు ప్రతి 10 ఏళ్ళకి -1% పవర్ ఆఫ్ కాంపౌండ్ గా తగ్గిపోతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. గ్యారంటీ కావాలంటే మీ డబ్బు చెదల్లాగా తగ్గిపోతూ ఉంటుంది. రిస్క్ తీసుకుంటే ఇది నాన్ గ్యారంటీడ్. రావచ్చు, రాకపోవచ్చు. ఓకే. రావచ్చు, రాకపోవచ్చు. పాస్ట్ హిస్టరీ, ఫ్యూచర్ హిస్టరీ కాదు. ఓకే. అయితే అనుకూలతలు ఏమిటంటే 4th largest ఎకానమీ ఇన్ ది వరల్డ్ ఇండియా. ఇప్పుడు పాపులేషన్ టాప్ సెకండ్. యూత్ యంగెస్ట్ యావరేజ్ ఏజ్ 29. అన్ని కంపెనీస్కి, ఫ్యాక్టరీస్ కానీ, ఐటీ కంపెనీ, ఏ కంపెనీస్కైనా తక్కువ జీతంతో పనిచేసేది వనరులు ఉన్న దేశం, మానవ వనరులు ఉన్న దేశం మనదే. అవును, ఎగ్జాక్ట్లీ. నమ్మండి, నమ్మకపోండి. నెక్స్ట్ 35 నుంచి 50 yearsలో ఈవెన్ చైనా, అమెరికాను కూడా బీట్ చేసి వీ విల్ బికమ్ ఫస్ట్ లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసాం, ఇంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంతకుముందు యాపిల్ ఫోన్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చైనా నుంచి అయ్యేవి అమెరికాకి, ఇప్పుడు మనం చేస్తాం. అంటే అమెరికా పొల్యూషన్ అని వాళ్ళ ఇండస్ట్రీస్ పెట్టుకోలే. ఎవరైనా అమెరికాకి ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తారంటే వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళ ఎకానమీలో స్ట్రాంగ్. ఇప్పుడు మనము మెడిసిన్స్ కానీ, ఐటీ సర్వీసెస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు మనకు అనుకూలతలు, టారిఫ్లు కూడా మన మీద 25%, వియత్నాం మీద, చైనా మీద 47, 54 అలా ఉన్నాయి. మనకిప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో మనము నెక్స్ట్ ఈ స్థితిలో ఎవరైతే యూత్ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. ఇంతకుముందు చరిత్ర లేదు, సెన్సెక్స్ చరిత్ర, నిఫ్టీ చరిత్ర మా సమయంలో పెద్దగా ఈక్విటీస్ గురించి తెలియదు.
ఇప్పుడు మీకు సెల్ ఫోన్స్ కానీ అసలు ఎక్కువ ఇన్ఫర్మేషన్ బాగా వచ్చేస్తుంది. డిజిటల్ నాలెడ్జ్ వల్ల కానీ మిక్కిలి నాలెడ్జ్ ఈ క్రమంలో మీరు అంటే ఎందుకు ఇంకా మీకు నాలెడ్జ్ అంటే మనమే ఇస్తున్నాం రోజు, సో ఇప్పటి నుంచి అయినా మీరు ఫాలో అవ్వచ్చు. ఈ క్రమంలో నేను ఏం చెప్తున్నా సైబర్ నేరాలు అవుతున్నా, ఎక్కడెక్కడ నుంచో కాల్స్ వస్తే అత్యాశకు పోయి పాంజీ స్కీమ్స్ కానీ, బెట్టింగ్ యాప్స్ కానీ, లోన్ యాప్స్ కానీ, తర్వాత రమ్మి, గుర్ర పందాలు, ఇవి అవాయిడ్ చేయండి. స్పెక్యులేషన్ అంటే నదిలో డబ్బులు కాయిన్స్ ఇసిరారండి, వస్తాయా దొరుకుతాయా? అంతే కదా స్పెక్యులేషన్, అంతే. అయితే డెరివేటివ్స్, ఫ్యూచర్ అండ్ కాంట్రాక్ట్స్ అది హెడ్జింగ్, అది ఒక పర్పస్. అది హెడ్జింగ్ అంటే ఏమిటి? మీ దగ్గర 50 లక్షల షేర్లు ఉన్నాయి ఒక కంపెనీవి, సపోజ్ చెప్తున్నాను. ఆ కంపెనీ డౌన్ అవుతుంది, ఏది కరెక్షన్ వల్ల. ఆపోజిట్ లో మీరు పొజిషన్ తీసుకుంటే నష్టాలు తగ్గించుకుంటారు, అది హెడ్జింగ్ అంటారు. హెడ్జింగ్ కోసం ఇన్స్టిట్యూషన్స్ వాడతాయి. అంటే పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థలు కానీ, పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్స్ కానీ, ఏఐఎఫ్ ఫండ్ మేనేజర్ వాళ్ళు చేసేది. ఈ మాయలో పడి మనం ఏం చేస్తున్నాం, ఇది లీగలే. డెరివేటివ్స్ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కామన్ మ్యాన్ కి అందదు. మీకు 50 ట్రేడ్లు సక్సెస్ అయితే కూడా 51వ ట్రేడ్ లో మొత్తం డబ్బు పోతుంది. ఒక ర్యాలీ లేదంటే ఒక కరెక్షన్, బిగ్ కరెక్షన్ వచ్చినప్పుడు స్టాప్ లాస్లు పెట్టుకున్నా కానీ పెద్ద తుఫాన్ వస్తుంది, చిన్న గోడ అడ్డు కట్టేసారు, ఆగుతుందా? వరదకి అలా అనమాట, కొట్టుకుపోతుంది. అటు ఒక 10 లక్షలు 20 లక్షలు పోతే జనరేషన్ లాస్ అవుతారు. సో ఇవి అవాయిడ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఇక్కడ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఉన్నవంటే 1 ఇయర్ నెగిటివ్ వస్తాయి, 2 ఇయర్స్ వస్తాయి, ఒక్కోసారి 5 ఇయర్స్ కూడా వస్తాయి. కానీ 6th ఇయర్లో వచ్చే రిటర్న్ ఈ 5 ఇయర్స్ అన్ని నెగిటివ్ కవర్ చేసి 12% పైన వస్తున్నాయి, చరిత్ర చెప్తుంది మనకి. సో నేను ఏం చెప్తున్నానంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన డబుల్ డిజిట్ 12% వస్తే కూడా డబ్బు మల్టిప్లై అవుతుంది. సో డబ్బు మల్టిప్లై అయ్యే దగ్గర మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. డబ్బు మల్టిప్లై కావాలి కదా అని మీరు ఏది పడితే అది చేసుకోవద్దు, పెన్నీ స్టాక్స్ అవి. సో చక్కగా సంప్రదాయబద్ధంగా ఎకానమీలో పార్టిసిపేట్ అవ్వండి. ఇండెక్స్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్లు కానీ, డైవర్సిఫైడ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ. లేదు మీరే స్టాక్స్ కొనుక్కున్నారు అనుకోండి, ఒక బ్యూటిఫుల్ పోర్ట్ఫోలియో, ఒక 20 స్టాక్స్ డీసెంట్ అమౌంట్ తో బ్యూటిఫుల్ 20 స్టాక్స్. బియాండ్ 20 అవసరం లేదు, ఎక్కువ డైవర్సిఫికేషన్ చేసుకుంటే మళ్ళీ రిస్క్ ఏం తగ్గదు. 100 స్టాక్స్ పైన అవసరం లేదు, ఒక 10 లేదా ఒక 20 స్టాక్స్, ఒక 30 స్టాక్స్ డిఫరెంట్ సెక్టార్స్ లో చక్కగా డైవర్సిఫై చేసుకుని డబ్బు సంపాదించుకొని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ధనవంతులు గమ్మని నేను మీ ద్వారా ప్రజలను కోరుతున్నాను. యా, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా గైస్, మీ అందరికీ అర్థమైంది కదా పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ చాలా చక్కగా వివరించారు సాల్మన్ గారు. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.